అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక 3 days క్రితం వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఎన్డీఏ ప్రభుత్వం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు. చంద్రబాబు గారు చేతకాకపోతే పాలన నుంచి దిగిపోమంటున్నారు. ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పాలన చేతగాక రాష్ట్రంలో ఇష్టానుసారంగా పాలన చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంటికి పంపించినటువంటి రోజులు ఇంకా ఆయన మర్చిపోలేదట్టుంది. చంద్రబాబు నాయుడు గారు 2019 నుంచి 24వ సంవత్సరానికి 5 ఏళ్ళు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రాష్ట్రం వెనుకబడి సర్వనాశనం అయిపోతే ఈరోజు గాడిలో పెట్టడానికి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ప్రజలందరూ కూడా గ్రహించారు రాష్ట్రం ఎంత వెనక్కిపోయింది, రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రానికి నిధులు రావట్లేదు. ఎందుకంటే కేసుల భయంతో కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి కూడా భయపడినటువంటి వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఆ రోజు ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఎక్కడ కూడా ఎటువంటి ఒక ప్రాజెక్టుకి కానీ ఎక్కడ నిధులు లేనటువంటి పరిస్థితులు. 24వ ఎన్నికలకి ప్రజలందరూ ఒకే మాట మీద ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు పలికి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలకి ఏకగ్రీవంగా ప్రజలు ఎన్నుకోబడ్డారు. అందుకే ఇంతటి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీలు వచ్చినాయి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి 7 నెలలైంది. ఈ 7 నెలల పాలనలో ఏమీ చేయలేదంటున్నారు. మరి శివప్రసాద్ రెడ్డి గారికి కనబడుతున్నాయా లేవా అని మేము అడుగుతున్నాం. మీరు ప్రభుత్వం ఎక్కినప్పుడు 3000 పెన్షన్ చేస్తానంటే అవి చిన్నగా మీరు 250 పెట్టి పెంచారు. కానీ ఎన్నికల ముందు ఏదైతే వాగ్దానం ఇచ్చామో ఎన్డీఏ ప్రభుత్వం 1000 రూపాయలు పెంచి 4000 ఇస్తానన్నాము. గడిచినటువంటి ఆగిపోయినటువంటి 2 నెలలు కూడా కలిపి మొత్తం 7000 ఇస్తాన్నాం. అలాగే ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 7000 స్వయంగా ఇళ్ళకెళ్ళి పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరు వాలంటీర్లను పెట్టారు. దేనికి పనికి రానికుండా మీ యొక్క కార్యకర్తల ద్వారా పెన్షన్లు పంపిస్తే ఈరోజు ప్రభుత్వ అధికారులు సచివాలయాల ద్వారా ఈరోజు 1వ తేదీ కానీ 31వ తేదీ కానీ ఈరోజు పెన్షన్లు ప్రతి ఒక్కళ్ళకు కూడా అందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇసుక ఉచితంగా ఇస్తామన్నాం. ఈరోజు ఉచిత ఇసుక ఈరోజు పంపిస్తున్నాం బయటికి. కానీ మీ హయాంలో ఇసుక దొరక్క భవన నిర్మాణ కార్యక్రమం సైతం రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం దీపం పథకం కింద. అది అమలు చేస్తున్నాం. 7 నెలలు అయితే మీరు 7 నెలల్లో ఏమి చేయలేదని మీరు ఎట్లా చెప్తారంటున్నాం. అలాగే దివ్యాంగుల పెన్షన్ 6000 పెంచాం. మరి ఇవన్నీ శివప్రసాద్ రెడ్డి గారికి కనబడలేదా అని మేము అడుగుతున్నాం. చెత్త పన్ను రద్దు చేసాం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేస్తామన్నాం, అది రద్దు చేసాం. మరి ఇన్ని కనబడుతున్నా కూడా మరి శివప్రసాద్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. దత్తపుత్రుడు అంట. నిజమే, పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకి దత్తపుత్రుడు. ఈ రాష్ట్ర ప్రజలు శ్రేయస్సు కోరి తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కలయికలో ప్రభుత్వం ఏర్పడడానికి కీలకంగా మారినటువంటి వ్యక్తి. కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం. గతంలో మీ నాయకుడు చెప్పాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, దత్తపుత్రుడు నా ఇంటికి కూడా పీకలేరని. కానీ ఈరోజు ఏమైంది? పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు వైఎస్ఆర్సీపీ అనే పార్టీని పాతాళానికి తొక్కేస్తానని. ఈరోజు అదే జరిగింది. జగన్మోహన్ రెడ్డితో కలిపి ఈరోజు 11 మంది శాసనసభ్యులు ఉన్నారు. మరి నిజంగా ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోతే మరి ఇదే శివప్రసాద్ రెడ్డి దర్శి శాసనసభ్యుడిగా అసెంబ్లీకి పోయి అసెంబ్లీలో లేవనెత్తొచ్చు కదా ఈ సమస్యలన్నింటి మీద కూడా మేము అడుగుతున్నాం. ప్రజలు
కట్టినటువంటి పన్నుల రూపంలో మీరు జీతాలు తీసుకుంటారు. ఈ ప్రభుత్వం సౌకర్యాలు ఎమ్మెల్యేగా మీకు సౌకర్యాలు కల్పిస్తుంటే అవన్నీ కూడా వాడుకుంటూ ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి మీరు అసెంబ్లీకి వెళ్ళి సమస్యల్ని లేవనెత్తే దమ్ము మీకుందా అని మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణిని వ్యక్తిగతంగా దూషించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు నేను అసెంబ్లీకి రాను, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తానన్నా సరే తెలుగుదేశం పార్టీలో ఆనాడు ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రజా సమస్యల మీద అసెంబ్లీలో గొంతెత్తారు. మరి ఈరోజు ఎందుకు రావట్లేదు మీరు? అంటే మీరు అధికారంలో ఉంటేనే అసెంబ్లీకి వస్తారు, లేకపోతే ప్రజా సమస్యలు మీకు పట్టవు. మరి మీరు అభివృద్ధి మీద మీరు మాట్లాడటం ఏంటి? చాలా అసహ్యంగా ఉంది. ప్రజలు కూడా చాలా నవ్వుకుంటున్నారు మీ గురించి. మాట్లాడేటప్పుడు ఒక హుందా ఉండాలి. మీకు దర్శిలో వచ్చింది కూడా చాలా తక్కువ మెజార్టీ. ఇదే విధంగా కనుక మాట్లాడితే ఈసారి మీ సీటు కూడా పోయిద్ది. ఈ ఉన్న 11 సీట్లు కూడా చివరికి సింగిల్ డిజిట్గా ఒక సీటుకి పరిమితం అయ్యే పరిస్థితులు వస్తాయి వైఎస్ఆర్సీపీ పార్టీకి. ఎందుకంటే గతంలో ఇలా మాట్లాడినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు జనసేన పార్టీ గేటు దగ్గర నిలబడి మమ్మల్ని జనసేన పార్టీలో చేర్చుకోండి అని చెప్పి బతిమిలాడే స్థాయికి జనసేన పార్టీ ఎదిగిందని చెప్పి చెబుతున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.